నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు మీకు మళ్ళీ మార్చి ఏవైతే ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయిన తర్వాత వచ్చిన రిజల్ట్స్లో మంచిగున్న కంపెనీలని మనం రెండు కంపెనీలు ఒక ఎపిసోడ్గా చేయడం జరుగుతుంది. ఆ రెండిట్లో ఇప్పుడు ఇంకొక 2 కంపెనీలు మీకు నేను చెప్తున్నాను. ఇది చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్. చెన్నై అంటే తమిళనాడు, మద్రాస్. ఓకే, అదేంటిదో చూద్దాం. ఎన్ఎస్సి బిఎస్సి రెండిట్లో ఉంది లిస్టింగు. ఇది ఇయర్లీ హై వచ్చి 343.60, ఇయర్లీ లో వచ్చి 94.45. ఇప్పుడు ఇది ఇయర్లీ హైలోనే ఉంది. ఇది తర్వాత వాల్యూమ్ బాగా జరుగుతుంది, ఇది లిక్విడిటీ ఉంటుంది. తర్వాత మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చి 5,106 కోట్లు, పిఈ రేషియో వచ్చి 3.78, సెక్టార్ పిఈ వచ్చి 21.82. ఇది చాలా గ్రోత్ ఉందని అర్థం. అంటే పిఈ రేషియో 3.78 ఉంది, సెక్టార్ 21.82, అంటే 3/8 24, ఇంకా 8 టైమ్స్ కనపడుతుంది. ఇది బుక్ వాల్యూ వచ్చి 257 పైసలు, ప్రైస్ బై బుక్ వాల్యూ వచ్చి ₹71, అంటే ₹71 కాదు, 1.71 టైమ్స్. అంటే 1.71 టైమ్స్ బుక్ వాల్యూ కంటే ప్రైస్ ఎక్కువ ఉంది. ఫేస్ వాల్యూ ₹10, బీటా వచ్చి 1.04. తర్వాత ఇప్పుడు షేర్ హోల్డింగ్కి వచ్చేటప్పటికి 67.29 ప్రమోటర్ స్టేకు. ఎవరు వాళ్ళు? ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, నఫ్టీ రాన్ ఇంటర్ ట్రేడ్ కంపెనీ లిమిటెడ్, నఫ్టీ రాన్ ఇంటర్ ట్రేడ్ కంపెనీ లిమిటెడ్. అంటే సింపుల్గా మేజర్ ఐఓసీ వాళ్ళదే. చెన్నై పెట్రోలియం ఎవరిది అంటే ఐఓసీ వాళ్ళది, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వాళ్ళది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వచ్చి పబ్లిక్ సెక్టార్ యూనిట్, గవర్నమెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళదే ఇది. ఇప్పుడు ఎఫ్ఐఎల్ వచ్చి ఎప్పుడైనా కానీ ఈ పబ్లిక్ సెక్టార్ యూనిట్లు వాటిల్లో గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో ఎఫ్ఐఎల్ స్టేక్ చాలా తక్కువ ఉంటుంది, అదొకటి గమనించాలి. 3.37% ఉంది ఎఫ్ఐఎల్. డిఐఎల్ 5.36 ఉంది. పబ్లిక్ వచ్చేటప్పటికి 23.98గా ఉంది ఇది. ఇక చెన్నై పెట్రోలియం యొక్క రిజల్ట్ చూద్దాం. ఇది ఎందుకు మనం యాడ్ చేస్తున్నాం, ఎందుకు దీని గురించి డిస్కస్ చేస్తున్నాం అనే దానికి పోయిన సంవత్సరం 238 కోట్లు రావటం జరిగింది 2021కి. మార్చి 22కి 1,342 కోట్లు, 700 టైమ్స్ అనమాట. టైమ్స్ కాదు, పర్సెంటేజ్. నియర్లీ 214, అంటే నియర్లీ 6 టైమ్స్ ప్లస్, అంటే 600 ప్లస్ పర్సెంటేజీ మనకు పెరిగింది. అంటే ఒక సంవత్సరం 238 కోట్లు వస్తే, అంటే 1,342 కోట్లు, అంటే 6 సంవత్సరాల లాభము ఒక సంవత్సరం రావడం జరిగింది. అంటే మార్కెట్ పెరిగినప్పుడు పెరిగే షేర్లు కొన్ని ఉంటాయి, మార్కెట్ పడ్డప్పుడు మంచి కంపెనీలు కూడా తగ్గుతాయి. కానీ మనం చూడవలసింది ఏంటిది అంటే వాల్యూ ఉందా లేదా. ఇది 6 సంవత్సరాల సంపాదన ఒక సంవత్సరంలో సంపాదించింది. మార్కెట్ పడితే పడవచ్చు, కానీ వాల్యూ ఉంది. మార్కెట్ పడ్డప్పుడు ఇటువంటి షేర్లు కానీ కొనుక్కుంటే మార్కెట్ మళ్ళీ పెరిగినప్పుడు ఇవి బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ మార్కెట్ అలానే ఉంది, స్తబ్దత ఉంది, మూమెంట్ లేదు, ఈ ఇన్ఫ్లేషను, ఎకానమీ సరిగా లేదు, కొన్నాళ్ళు అయిపోయినాక ఎక్కడో ఒక దగ్గర మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతుంది. అప్పుడు ఈ షేర్లు బాగా పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి సింపుల్గా. ఏది చెన్నై పెట్రో. తర్వాత 149 ఈక్విటీ షేర్ క్యాపిటల్, రిజర్వ్లు వచ్చి 2,641 కోట్లు, బారోయింగ్స్ వచ్చి 9,238. ఇది కొంచెం మైనస్ పాయింటే, బారోయింగ్స్ ఎక్కువ ఉండటం. కానీ ఇది ఉన్నది ఎవరిది? ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఎవరిది? పబ్లిక్ సెక్టార్ యూనిట్. చెన్నై పెట్రోలియం ఎవరిది? ఇండియన్ ఆయిల్ పబ్లిక్ సెక్టార్. కాబట్టి ఇది బారోయింగ్స్ ఉన్నా కానీ మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మనం చూడవలసింది మెయిన్ ఏంటిది? ప్రాఫిటే ఎక్కువ చూస్తాం అనమాట. లాస్ట్ ఇయర్కి ఇప్పుడు ఎలా ఉంది ప్రాఫిట్, ఎంత ఇంక్రీజ్ అయింది, అది ఏం ప్రోడక్ట్ చేస్తుంది, దాన్ని బట్టి మనము రికమెండ్ చేయడం జరుగుతుంది. అది క్యాష్ ఫ్లో వచ్చి 7 ఉంది. తర్వాత సింపుల్గా ఇది పీర్స్ అనమాట. దీని కాంపిటీటర్స్ ఎవరెవరు? ఇండియన్ ఆయిల్, బీపీసీఎల్, హెచ్పిసిఎల్, ఎంఆర్పిఎల్, వీళ్ళే. అంటే ఏదైతే పెట్రోలియం ఉన్నాయో అవన్నీ కూడా. ఇది ఏం చేస్తుందో చూద్దాం ఒకసారి. ఇది చెన్నై పెట్రోలియం, ఇది కంపెనీ, ఇది రిఫైనరీ అనమాట. మనాలి రిఫైనరీ, కావేరీ బేసిన్ రిఫైనరీ, ఇది సింపుల్గా రిఫైనరీలోనే దీనికి. ఇది పబ్లిక్ సెక్టార్ యూనిట్ కాబట్టి ఈ కంపెనీ వీళ్ళంతా చూడవచ్చు. మనం గమనించితే మీకు ఇది ఎనర్జీ కిందకి వస్తుంది. ఇంకోటి ఇక్కడే మనం గ్రాఫ్ చూడవచ్చు మీరు, చార్ట్. చెన్నై పెట్రో ఆల్రెడీ 50 డేస్ 200 డేస్ పైనే ఉన్నాడు. ఇప్పుడైతే బాగా హైలో ఉన్నాడు కాబట్టి మీరు అబ్జర్వ్ చేయండి. బాగా తగ్గినప్పుడు మీరు
ఎంటర్ అవ్వచ్చు, ఇప్పుడు కొనుక్కోవద్దు. ఎందుకంటే టెక్నికల్గా 50 డేస్ మూవింగ్ యావరేజ్ అన్నిటికంటే పైనే ఉన్నాడు. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఎల్జీ ఎక్విప్మెంట్. ఎల్జీ ఎక్విప్మెంట్ ఏందో చూద్దాం మనం. ఇది 337.75 పైసలో ఉంది. ఇయర్లీ హై వచ్చి 422.30 పైసలు, ఇయర్లీలో 191.30 పైసలు. ఇది బిఎస్సి ఎన్ఎస్సిలో రెండిట్లో లిస్టింగ్ ఉంది. వాల్యూమ్ బాగానే ఉంటుంది. తర్వాత మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చి 10,703 కోట్లు. పిఈ రేషియో వచ్చి 59.99. సెక్టార్ పిఈ వచ్చి 49.25. అంటే ఇది ఒకటి మీరు గమనించాలి. సెక్టార్ పిఈ కంటే టీటీఎం పిఈ రేషియో ఆల్రెడీ పెరిగిపోయింది కాబట్టి మీరు ఇది ఈ స్క్రిప్ట్ ఓన్లీ టెక్నికల్గానే ఫాలో కావాలి. ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉన్నా కానీ పిఈ రేషియో సెక్టార్ పిఈతో పోలిస్తే ఉండవలసిన రేట్ కంటే ఎక్కువ వచ్చిందని అర్థం. ఇక ప్రైస్ బై బుక్ వాల్యూ వచ్చి 10.37 టైమ్స్ ఉందన్నమాట. బుక్ వాల్యూ ₹32.58 ఉంది, కానీ ప్రైస్ వచ్చి 10.37 టైమ్స్ ఉంది. ఫేస్ వాల్యూ ₹1, బీటా వచ్చి 0.67. తర్వాత షేర్ హోల్డింగ్ వచ్చేటప్పటికి ఇది కూడా డ్రాబ్యాక్ కొంచెం 31.32గా ఉంది ప్రమోటర్ స్టేకు. ఇది మెయిన్ మనం చూడాలి. అంటే ఏం చూస్తున్నాం, ఈ ప్రాఫిట్ వచ్చింది అనేది ఒకటి ఉంది, కానీ మైనస్ పాయింట్లు ఉన్నాయి. ప్రమోటర్ స్టేక్ తక్కువ ఒకటి ఉంది, పిఈ రేషియో ఆల్రెడీ ఉంది. ఇది ఎవరెవరై అంటే డార్క్ హార్స్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, జయరామ్ వరదరాజు, ఎల్గి, అల్ట్రా ఇండస్ట్రీస్ వీళ్ళు ప్రమోటర్సు. తర్వాత ఎఫ్ఐఎల్ స్టేక్ వచ్చి ఎక్కువ ఉంది ఇందులో 26.24. అంటే స్పెక్యులేషన్ ఎక్కువ జరుగుతుంది. ఎఫ్ఐఎల్ ఎప్పుడైతే ఎక్కువ ఉంటారో వాళ్ళు అమ్మితే కనుక కంటిన్యూ సెల్లింగ్కి వెళ్తుంది. వాళ్ళు కనుక కొనటం మొదలు పెడితే కంటిన్యూగా పెరగటం మొదలు పెడుతుంది ఎఫ్ఐఐలు. తర్వాత డిఐలు వచ్చి కూడా ఓన్లీ 5.97 ఉంది. ఇక నెక్స్ట్ పబ్లిక్ మాత్రం బాగా ఉంది. పబ్లిక్ దగ్గర 36.28 ఉంది. ఎప్పుడైనా కానీ పబ్లిక్ దగ్గర ఎక్కువ ఉంది అంటే అది పెరగనియర్ అనమాట. ఎందుకంటే కొంచెం పెరగగానే సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువ వస్తుంది. పబ్లిక్ దగ్గర ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళు అమ్మకాలు ఎక్కువ చేస్తారు. పబ్లిక్ దగ్గర ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం పెరగగానే సాటిస్ఫాక్షన్ అయి పడుతున్నప్పుడు మాత్రం చూస్తూ ఉంటారు. కాబట్టి మీరు ఇది ఓన్లీ టెక్నికల్గానే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇక తర్వాత మనము దీని యొక్క ఫండమెంటల్స్ చూద్దాం. ఈ ఫండమెంటల్స్ చూస్తే ఇది మెయిన్ అనమాట. ప్రాఫిట్ అండ్ లాస్ వచ్చి 102 కోట్లు వచ్చింది లాస్ట్ ఇయర్. ఈ సంవత్సరం 178 కోట్లుగా చూపించడం జరుగుతుంది. తర్వాత ఈ బ్యాలెన్స్ షీట్లోకి వెళ్తే రిజర్వ్లు వచ్చి అంటే షేర్ క్యాపిటల్ 32 కోట్లుగా ఉంది. రిజర్వ్లు వచ్చి 1,001 కోట్లు, బారోయింగ్స్ వచ్చి 435 కోట్లు. ఓకే, ఎందుకంటే 1000 కోట్లు రిజర్వ్లు ఉన్నాయి, 435 కోట్లు బారోయింగ్స్ ఏవైతే అప్పులు ఉన్నాయో అంటే షార్ట్ టర్మ్ బారోయింగ్స్, లాంగ్ టర్మ్ బారోయింగ్స్ ఉంటాయి. తర్వాత క్యాష్ ఫ్లో మైనస్లోనే ఉంది. తర్వాత పీర్స్ వచ్చేటప్పటికి దీనికి ఎవరెవరయ్యా కాంపిటీటర్స్ అంటే ఇంగర్సాల్ రాండు, కిరి న్యూమాటిక్, తర్వాత కిర్లోస్కర్ న్యూమాటిక్, కిరి కాదు కిర్లోస్కర్ న్యూమాటిక్, రేవతి ఎక్విప్మెంటు, తర్వాత ఎల్గి. ఇప్పుడు ఇది 50 డేస్ మూవింగ్ యావరేజ్ దాటిపోయిండు, 200 డేస్ మూవింగ్ యావరేజ్ దాటిపోయిండు. తర్వాత మళ్ళీ మనము ఇక్కడికి వస్తే ఎల్జీ ఎక్విప్మెంట్కి వెళ్ళి ఈ వెబ్సైట్కి వెళ్ళి చూస్తే ఇది ఏం ప్రోడక్ట్ చేస్తుందో చూడొచ్చు మనం. ఈ ప్రోడక్ట్స్ ఏంటో చూద్దాం ఒకసారి. ఇది ఆయిల్ లూబ్రికేటెడ్, ఇది కూడా ఆటో సెక్టార్కి సంబంధించింది. ఆయిల్ లూబ్రికేటెడ్ కంప్రెషర్సు, ఆయిల్ ఫ్రీ కంప్రెషర్సు ఇవే అనమాట. ఎక్కడెక్కడ మీకు చూస్తే ఈఎల్జీ అని కనపడుతుంటాయి. ఇవన్నీ వాళ్ళే అనమాట ఈ ప్రోడక్ట్స్. ఇవన్నీ హెవీ ఎక్విప్మెంట్స్. ఏవైతే టెక్స్టైల్ ఉంది, వీళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది, టెక్స్టైల్ ఉంది, ఫార్మాస్యూటికల్ ఉంది, అగ్రికల్చర్ ఉంది, మైనింగ్ ఉంది, హెల్త్ కేర్ ఉంది, ఆటోమోటివ్ ఉంది, కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. తర్వాత ఎయిర్ కంప్రెషర్సు, వీళ్ళకి సంబంధించిన ఏదైతే చాలా చాలా బ్రాండ్లు ఉన్నాయి వీళ్ళకి. తర్వాత పోర్టబుల్ కంప్రెషర్లు, రైల్వే కంప్రెషర్లు, హీట్ రికవరీ ఎయిర్ సిస్టమ్స్, ఎయిర్ యాక్సెసరీసు, మెడికల్ ఎయిర్ కంప్రెషర్స్, ఇవన్నీ చాలా చాలా ఎప్పుడూ రెగ్యులర్గా ఉపయోగపడేటటువంటి ప్రోడక్ట్స్ ఇవి. ఎల్గి వీళ్ళవి. ఈ మోటార్లు, స్టార్టర్లు, వీటికి సంబంధించినవి అనమాట. ఇది జనరల్గా చాలా బ్రాండ్. ఇది లో మెయింటెనెన్స్ కాస్ట్ ఉంటుంది, వారంటీ ఉంటుంది, బ్రాండ్ ఎప్పటి నుంచో ఉన్నటువంటి కంపెనీ. ఈ కంపెనీ ఫ్రమ్ ద బిగినింగు 1960లోనే ఇది అది ఇన్కార్పొరేట్ అవ్వడం జరిగింది. ఇక ఈ 1960 నుంచి ఇదంతా జర్నీ అనమాట. కాబట్టి మీరు ఇవి గమనించాలి. మనం సింపుల్గా మీరు ఇది ఎల్గి ఎక్విప్మెంట్ గురించి విశ్లేషణ.
మీరు ఏదైనా సరే ఒక కంపెనీ కొనాలి అంటే అది ప్రోడక్ట్లో ఉందా, సర్వీస్లో ఉందా, ప్రోడక్ట్ డిమాండ్ ఉంటుందా, సర్వీస్ డిమాండ్ ఉంటుందా, అవి కనుక గమనించితే మార్కెట్లో అప్ అండ్ డౌన్లు చాలా ఉంటాయి. పడవచ్చు, పెరగవచ్చు, రోజు ఏదో ఒక న్యూస్ తోటి పెరుగుద్ది, ఏదో ఒక న్యూస్ తోటి పడుతుంటుంది. కానీ వాల్యూ కనుక ఉంటే మీకు ఎప్పుడైనా కానీ పైసలు వస్తాయి లాంగ్ టర్మ్కి. ఇది నా నుంచి మీకు ఇన్ఫర్మేషన్. ఇది మీకు ఓన్లీ ఐడియా కోసం, అవేర్నెస్ కోసం, ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. మళ్ళీ మీరు ఇవి ఏవైతే చెప్తున్నామో అవి మీరే ఫాలో అవ్వాల్సిందే, మీరే చూసుకోవాలి, మీరే ట్రేడింగ్ చేసుకోవాలి. మీ ప్రాఫిట్ లాస్కి మీరే రెస్పాన్సిబిలిటీ. ఓకే. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.